అందరికీ నమస్కారం. రేపు శనివారం. పసుపు నీటితో ఇలా చేయండి. గజకేసరి యోగం మీకు పడుతుంది. చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి చాలు. మీ జీవితం మారిపోతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. జీవితం మారిపోతుంది. ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎంతో శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని శాస్త్రం చెప్తుంది. పసుపు అనేది చాలా శుభకరమైనది. పసుపు మనకు విజయాలను ఇస్తుంది. మన కష్టాలను తొలగిస్తుంది. అందరూ పసుపు నీటిలో కలిపి పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. కొంతమంది ఎప్పుడూ ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు. ఎప్పుడు ధనం లేదని బాధపడిపోతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. ఆందోళన పడిపోతూ ఉంటారు. కష్టాలు, బాధలు, ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పసుపు నీటి పరిహారాన్ని చేయండి. పసుపు నీళ్ళే కదా అని అస్సలు తేలికగా చూడవద్దు. చిన్న చూపు చూడవద్దు. పసుపు నీళ్ళకి అద్భుతమైన శక్తులు ఉంటాయి. నీళ్ళతో చేసే పరిహారం అయినా అద్భుతంగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. నీళ్ళు పంచభూతాల్లో ఒకటి. నీరే నారాయణుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి నీటిలో స్పూన్ పసుపును కలిపి ఆ నీటితో చిన్న పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. మరి ఇంతకీ పౌర్ణమి ముందు వచ్చే శనివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వ్రత కల్పనలో 2 కథలను విందాం. నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండేను. మీ ఐశ్వర్యం అంతయు తన గొప్ప అనుకొని అతను విర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళ లోకమునకు త్రోసివేయుతుంది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడు తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తన కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని తెలుసుకొని తాను కూడా వ్రత కథలు విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం ప్రసాదాన్ని పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యంలో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగా ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమార్ తన తండ్రి వద్దకు వెళ్ళి ఈ వ్రతం గురించి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి అంటాడని భయంతో కంగారు దాహం తీర్చుకొని వడివడిగా ఇంటికి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలో మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారి అలజడి మొదలైంది. ప్రజలందరూ అహంకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోనికి అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాగసాగాయి. అసలేమిట్ట మధ్యాహ్నం. దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటలు చూసిన తన గుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. ఆ అంగడిని విడిచిపోబుద్ధి కావడం లేదు తనకి. అంటే తాను కూడా మసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో ఒక పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పట్టట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడు ముందు దుకాణం వద్ద ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణం పైన పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడు నోటి మాట కూడా రాలేదు. ఇంతలో ఆ వీధిలో ఉన్న కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్య అవుతులయ్యారు. అప్పుడే కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. స్వీకరించిన ప్రసాద మహత్యం వలన తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పను
భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఇప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారికి సేవలకే శేష జీవితాంతం కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద. వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ కూడా వీలున్నప్పుడు ఈ వ్రత ఆచారాన్ని శ్రీనివాసుని కృపపాత్రలు అవ్వండి. లోనికి వస్తే పసుపుకు చెడును లాగేసుకుంటుంది. శక్తి ఉంది. పసుపుతో చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. గజకేసరి యోగం కలుగుతుంది. గజకేసరి యోగం అనే యోగం గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ గజకేసరి యోగం కలిగితే వద్దన్నా మీ దగ్గరికి ధనం వస్తూనే ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండా ధనం వచ్చేస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. గజకేసరి యోగం వలన వచ్చే ఫలితాలు ఈ పరిహారం చేస్తే వచ్చేస్తాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమికి ముందు వచ్చే ఈ శనివారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ రాగి గ్లాసు కానీ స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా ఒక గ్లాసును తీసుకొని ఒక స్పూన్ పసుపును వేయండి. ఆ గ్లాస్ నిండా నీళ్ళని నింపండి. అప్పుడు పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి కదా. ఆ పసుపు నీటిలో 5 తులసి ఆకులను వేయండి. 5 ఫ్రెష్గా ఉండే తులసి ఆకులను తీసుకొని పసుపు నీటిలో వేయండి. ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఈ పసుపు నీటిని అలా అక్కడే వదిలేయండి. 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఈ గ్లాసును తీసి దానిలో నీటిని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్కకు పోసేయండి. అంతే. ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. తక్కువ కష్టపడినా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ శనివారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ వెంకటేశాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.